ప్రభువును ఆయన శిష్యులు ఒక కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు, పిలువబడి ఏం చదువుకున్నాం మనం. ఈ స్టోరీ నాకు తెలిసి మీకు విసుగు పుట్టిందాకా వినుంటారు. పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడల్లా ఇదే మెసేజ్. ఏ సంఘంలోనైనా దైవజనుడు ఈ సందర్భాన్ని చెప్పకుండా ఉండడని నేను అనుకుంటున్నాను. మరి నువ్వెందుకు చెబుతున్నావు ఇప్పుడు అనే డౌట్ రావచ్చు మీకు. ఒక కారణం ఉంది నేను చెప్పడానికి. ఎవరు చెప్తే ఎవరికి ఇచ్చే కోణం వాళ్ళకు ఉంటుంది దేవుడు. ఇంతకీ ఈ విషయంలో దీనిలో నుంచి నాతో ఏం మాట్లాడాడో మీతో పంచుకుంటాను. యేసు ప్రభుని అక్కడ జరిగే ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమం ఏంటంటే పెళ్ళి. ఆ వివాహ కార్యక్రమానికి యేసు ప్రభువును ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. పెళ్ళి జంజావృతంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం తంతు. పెళ్ళి కొడుకు మంచి హడావుడిగా ఉన్నాడు. పెళ్ళి కదా, సంతోషం, సరదాగా ఉంటుంది. చేసుకునేటప్పుడు భలే బాగుంటుంది. చేసుకున్నాక ఇక బతుకాలం మోత మోగిద్ది, అది వేరే సంగతులేండి. ఇక పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మొఖాలు వెలిగిపోతుంటాయి పెళ్ళిలో. అందరూ పాపం చూడటానికి వస్తారు. ఇక ఈ దెబ్బతో వీళ్ళ సంతోషం కొలాప్స్ అవుతుందిరా, ఇక పాపం చివరిసారి వాళ్ళ ముఖాల్లో కళ చూద్దాం, ఆనందం చూద్దామని వస్తుంటారు పాపం అంతమంది. వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్లు కూడా ఇచ్చిపోతుంటారు. ఇప్పుడే సంతోషపడండి, సంబరపడండి, ఇక మీ బతుకంతా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా కొనసాగాలి. ఇప్పటిదాకా ఒంటరిగా ప్రశాంతంగా బతికారికి ఇప్పుడు జంట అయ్యారు, ఇక మీకు మూడిందిలే అన్నట్టుగా పాపం వాళ్ళు బహుమానాలు కూడా ఇచ్చిపోతుంటారు. వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్లు తీసుకొచ్చారు. యేసు ప్రభు ఏ బహుమానం తీసుకొని రాలా. నా చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో చదివింపులు ఉండేవి. ఒకడు పెన్ను పేపర్ పుస్తకం తీసుకొని కూర్చుంటాడు. పెళ్లి కుమార్తె తరపు బంధువులు రావాలి, పెళ్లి కుమారుడు తరపు బంధువులు రావాలి, చదివింపులు చదివించాలి, రాసుకోబడతాయని ఇక వాళ్ళు పెళ్లి కుమార్తె బంధువులు అమ్మాయికి సమర్పించింది ఒక స్టీల్ బిందె, ఒక ఇత్తడి చెంబు అని, ఒక మిక్సీ, ఏమండి ఒక గిఫ్ట్ ప్యాకు అని అందరూ చదువుతారు. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి పోయేవాళ్ళు ఒట్టి చేతులతో పోకూడదు, పోరు. పొరపాటున చదివింపులకు పిలిస్తే వీళ్ళు వచ్చి అప్పనంగా తినిపోవటమే కానీ రూపాయి చదివింపులు చదివించలేదని వాళ్ళు ఆడ తిట్టుకుంటారని భయం. అందుకని పోయేవాళ్ళు ఒట్టి చేతులతో పోరు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు తీసుకొని పోతారు. అయితే మళ్ళీ ఇందులో ఇంకో కామెడీ ఉంది. వాళ్ళు ఏమేమి తీసుకెళ్లారో, ఎక్కడెక్కడ ఎవరెవరి పెళ్ళికి ఏమేమి చదివిచ్చారో వీళ్ళు రాసుకుంటారు, ఇచ్చిన వాళ్ళు రాసుకుంటారు. తీసుకున్న వాళ్ళు రాసుకుంటారు, ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళ కార్యక్రమాలకు వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు మళ్ళీ అదే విని తీసుకొని రావాలా. దేవునికి స్తోత్రం. తక్కువ వింది తెచ్చాడా, నేను ఇత్తడి చదివిచ్చి వచ్చా, వీడు మరి కక్కుర్తోళ్ళలాగున్నా స్టీల్ బిందె తీసుకొచ్చాడు. నేను ఇత్తడి తీసుకెళ్ళా 3000, స్టీల్ తీసుకొచ్చాడు 1000 రూపాయలు కూడా కాదు. ఇంకోసారి తీసుకెళ్ళకూడదు అనుకుంటుంటాడు. ఈ పెళ్ళిళ్ళలో భలే కామెడీలు జరుగుతుంటాయి. ఒక్కొక్కడు ప్రతాపాలు చూపిస్తుంటారు, అక్కడ పవర్ చూపిస్తుంటారు. ఈ సన్నివేశాలన్నీ జరుగుతుంటాయి. మొత్తానికి ఎవరు గోల్లో వాళ్ళు ఉంటారు పెళ్ళిలో. యేసు ప్రభు వచ్చాడు, ఆయన శిష్యులు కూడా వచ్చారు. ఎవరి చేతుల్లో ఏం గిఫ్ట్ ప్యాకులు లేవు. నాకు తెలిసి వాళ్ళు అనుకొని ఉండాలి, మహా పెళ్ళికి వస్తా కూడా కనీసం ఏం తీసుకొని రాలేదంటే ఏముంది ఆయన దగ్గర తీసుకొని రావటానికి? ఆయన దగ్గర ఏమన్నా వెండి బంగారాలా? ఏమున్నాయి? ఏం లేవు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదన్నాడు ఆయన. ఏదన్నా కాస్త కూస్తే ఎవరన్నా కానుకిస్తే అది ఆ యోధా చేతికి ఇచ్చాడు. వాడు మహానమ్మకస్తుడు. ఆ సంచిలో పడటం ఆలస్యం వీడి సంచిలో వేసుకుంటుంటాడు. ఇంకా అందులో ఏముంటాయి? యోధా అందులో ఏమన్నా ఉందా అంటే ఏముంది సార్, ఏమి లేదు, ఖాళీ. ఇక అడగటమే మానేశాడు యేసుప్రభు. ఎందుకంటే వాడు అసలు కక్కుర్తోడు. ఆయన బుద్ధి చూడండి, ఆయన మంచితనం చూడండి. ముందే వీడు కక్కుర్తోడని సొమ్ము సంచి ఎవరికి ఇవ్వకుండా వాడికి అయ్యండి అని ఇప్పించాడు.
ఎవరికి యోధాకి ఇప్పించాడు. ఎందుకంటే వాడికి సొమ్ము అంటే ఇష్టం కాబట్టి దాన్ని పట్టుకొని నన్ను నిలబడతాడు నాతో నమ్మకంగానే ఆశపడ్డాడు. పాపం వాడు కూడా ఆయన ఇచ్చిన దాని ప్రకారం నమ్మకంగా సంచిని ఖాళీ చేస్తూనే ఉన్నాడు. వాడు సంచిలో వేసుకుంటున్నాడు. కాబట్టి కానుక కూడా ఏం తీసుకెళ్ళేదానికి లేదు, ఒట్టిగా పోయారు. అప్పట్లో ఇంటికి వచ్చిన అతిథులకి యూదుల ఆచారం ప్రకారం ద్రాక్షరసం ఇవ్వటం మర్యాద. వచ్చిన వాళ్ళందరికీ తల ఒక గ్లాసు ద్రాక్షరసం ఇస్తుంటారు. వాళ్ళు ద్రాక్షరసం చక్కగా తాగుతా సోది మీటింగులన్నీ వేసుకుంటూ వాళ్ళు శుభ్రంగా ఖాళీ చేస్తుంటారు. అవన్నీ పెళ్ళిళ్ళు రకరకాల మీటింగులు ఉంటాయిలే. ఈ పెళ్ళి సగం కూడా పూర్తి కాలేదు. ఆ ఉన్న ద్రాక్షరసం 6 రాతి బాణల ద్రాక్షరసం తాగేశారు. మొత్తం తాగేశారు, ఖాళీ చేశారు మొత్తం. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పెళ్ళికి పెద్దగా పిలువబడినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నాడో అతడు రాలా ఇంకా. మరి వచ్చిన వాళ్ళందరికీ మామూలు అలుగుడు కాదు. ఎవరికి కొంచెం ద్రాక్షరసం ఇంకో గ్లాస్ తీసుకో అంటే ఇవ్వలేదనుకో, ఇక గొడవ అయిపోద్ది. ఏమో గ్లాస్ ద్రాక్షరసం కూడా గతి లేదా, అంత మాత్రం గతి లేని వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిచారు అని లెగుస్తారు. కాదు సార్, అది అసలు ఆయన రాలేదు, ఆయన కోసం ఉంచాం. ఎవరైనా అంటే మేము పనికిరాను ఎదవలం మేము, మా కాడికి మొనగాడు ఎవడో ఉన్నాడని చెప్పని మమ్మల్ని అవమానపరచడమేగా మీరు ఈ పెళ్ళికి పిలిచి. వద్దు సార్, గొడవ వద్దు సార్, మా అయ్యగారికి తెలిస్తే గొడవ అవుతుంది సార్, నేను తెస్తా సార్ అని చెప్పి పాప అట్లా తెచ్చి 6 బాణాలు తాగారు. దేవుని ఆ బాణలన్నీ వీళ్ళ బాణల్లోకి వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం మరియమ్మ బంధువురాలు అనుకుంటాను. వాళ్ళకి మహాతల్లి చూస్తుంది, ఈ బాధలన్నీ చూస్తుంది. ఎవరికి తక్కువ చేసినా అలుగుతారు. ఇందాక నేను కానీ అందరినీ రిసీవ్ చేసుకున్నట్టు. సీత బాధలు సీతాయి, పీత బాధలు పీతాయి. సగం నీరసం ఆడే వచ్చింది నాకు. ఎందుకు వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరిని పట్టించుకోకపోయినా వాళ్ళ సోప వాళ్ళది, అది ఆడబడతాం మనం. దేవునికి స్తోత్రం. కాబట్టి అయ్యా నీకు గుసానక్కో అందరికీ మైహోనా అని ఎవరికి గుస్సా అవుతుంది, ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేసి పంపించాలి. మరి పెద్దలు కదా. అట్లాగే పెళ్ళిళ్ళు పాపం ఎవరు కోప్పడ్డా గడగడలాడుతూ ఉంటారు. మమ్మల్ని అవమానపరచడానికి పిలిచారా అని పాపం అట్లాగే మొత్తం ఖాళీ అయిపోయింది. మరియమ్మ చూసింది ఈ బాధలన్నీ. చూసి ఇప్పుడిప్పుడు వాళ్ళు ద్రాక్షరసం తయారు చేసుకొని రావాలంటే అది చిన్న విషయం కాదు. మళ్ళీ దానికి చాలా టైం తీసుకుంటుంది, అసలు సాధ్యపడదు. ఇప్పుడు ఆ పెళ్లిలో గొప్ప అవమానం జరగబోతుంది. శోభ అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి ప్రధాని ఇంకా రాలేదు, గొప్ప అవమానం జరగబోతుంది అక్కడ. ఆ విందు ప్రధాని వచ్చినప్పుడు అతనికి ద్రాక్షరసంగాని ఇవ్వకపోతే అతను అవమానం ఫీల్ అవుతాడు. అవమానం ఫీల్ అయితే ఎన్ని ఇబ్బందులైనా ఎదురు కావచ్చు, ఎన్ని విమర్శలైనా రావచ్చు. అందుకనే కొంతమంది పెళ్ళని పెట్టుకున్నప్పుడు కొంత సొమ్ము అప్పు చేసి కూడా స్టాక్ పెట్టుకుంటారు, ఎందుకన్నా మంచిదని. అలాగున ద్రాక్షరసం పాపం అదనంగానే చేసుకున్నారు కానీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు తొక్కిసలాడుతున్నారు. ఏం చేయాలి అయిపోయింది. ద్రాక్షరసం మొత్తం ఖాళీ చేసేసారు. అయిపోయింది, ఏం చేయాలి? మరియమ్మ మహాతల్లి చూసి ప్రభు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ద్రాక్షరసం అయిపోయింది, నువ్వేమైనా చేయగలవా అంటే ఆయన అన్నాడు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. సమయం ఇంకా రాలేదు అనే మాట అన్నాడు అంటే మొత్తానికి ఆయన సమయంలో ఏదో ఒక అద్భుతం అయితే చేస్తాడు అని ఆమె గ్రహించింది. చాలా తెలివి కలిగింది ఆమె, మంచి వివేచన కలిగింది. మరి అంటే సామాన్యురాలు కాదు ఆమె, అందుకే ధన్యురాలు. ఇద్దరు పరివారిని పిలిచి, పరిచారకులను పిలిచి, అదిగో ఆయన్ని చూడండి, ఆయన్నే గమనించండి, ఆయన ఎటుపోతే అటు పోండి, ఆయన ఏది చెప్తాడో అది చేయండి.
ఎక్కువ చేయదు, తక్కువ చేయదు, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంది. అలాగే తల్లి అని వాళ్ళు ఆయన గమనిస్తున్నారు. ఆయన కూడా వాళ్ళని చూశాడు. చూసి విందు ప్రధాని వచ్చే సమయం అయింది, ఆ కోలాహలం కనపడుతుంది. అది జరగకముందే వాళ్ళని పిలిచాడు, బయట రండి. వచ్చారు. అయ్యా చెప్పండి, ఆ ద్రాక్షరసం పోసారా ఇందాక ఆ బాన్లో, రాతి బాన్లో, ఆ బాణాల నిండా నీళ్లు నింపండి అన్నాడు. వాటిలో నీళ్లు పోయిండి అన్నాడు. సహజంగా ద్రాక్షరసం బాణల్లో నీళ్లు పోయకూడదు, ఎందుకంటే అవి సపరేట్. కానీ వాళ్ళేం అడ్డ ప్రశ్నలు వేయలే యేసు ప్రభుకి.